నమస్కారం. ఈరోజు మనం అస్సాం రాష్ట్రంలోకి ఒక సాంస్కృతిక ప్రయాణం చేద్దాం. అక్కడి బోడో తెగకు చెందిన ఎంతో అందమైన బగురుంబ నృత్యం గురించి, దాని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. పదండి, మొదలుపెడదాం. ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదామా? సీతాకోక చిలుక నృత్యం అంటే బటర్ఫ్లై డాన్స్ అని ఏ నృత్యానికి పేరు? ఎప్పుడైనా విన్నారా? ఆ పేరు వెనుక ఒక అందమైన కారణముంది. దాని సమాధానం అస్సాంలోని బోడో తెగ ప్రజలు చేసే బగురుంబ నృత్యం. అవును, దాని కదలికలు అచ్చం సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్లే ఉంటాయి కాబట్టే ఆ పేరు వచ్చింది. అసలు ఆ కదలికల వెనుక ఉన్న స్ఫూర్తేంటో చూద్దాం. సరే, ముందుగా ఈ నృత్యం చూడ్డానికి ఎలా ఉంటుంది, వినడానికి ఎలా ఉంటుందో లోతుగా పరిశీలిద్దాం. అంటే దాని కదలికలు, వాళ్లు వేసుకునే డ్రెస్సులు, ఉపయోగించే సంగీత వాయిద్యాలు, వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నృత్యం వెనక ఒక బలమైన నమ్మకం ఉంది. బోడో ప్రజలు ప్రకృతిని ఆరాధిస్తారు. వాళ్ల నమ్మకం ప్రకారం చెట్లు, నదులు, పక్షులు ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి ఒక ఆత్మ, ఒక చైతన్యముంటుంది. దీన్నే మనం యానిమిజం అంటాం. ఈ నమ్మకమే వాళ్ల నృత్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బగురుంబాలో ప్రతి కదలిక ప్రకృతి నుంచి తీసుకున్నదే. పక్షులు ఎగరడం, నదులు పారడం, వీటన్నింటికంటే ముఖ్యంగా పువ్వుల చుట్టూ సీతాకోకచిలకలు ఎగురుతున్నట్లుగా చేస్తారు. మహిళలంతా ఒక గ్రూప్గా ఏర్పడి చాలా గ్రేస్ఫుల్గా ఒకే రకమైన సింక్తో కదులుతారు. ఈ స్టెప్స్ కేవలం అందం కోసమే కాదు, అవి శాంతికి, స్వేచ్ఛకు, సంతోషానికి ప్రతీకలు కూడా. ఇక వాళ్లు వేసుకునే డ్రెస్సుల సంగతికి వస్తే భలే ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా 2 భాగాలుంటాయి. ఒకటి డొకోనా. ఇది వాళ్లు స్వయంగా చేతితో నేసిన రంగురంగుల పొడవాటి వస్త్రం. రెండోది అరోనై. ఇది ఒక స్కార్ఫ్ లాంటిది, గౌరవానికి చిహ్నం. దీన్ని నడుముగ్గాని, భుజాలమీదగాని వేసుకుంటారు. ఈ డ్రెస్సులు వాళ్ల సంస్కృతికి ఒక ఐడెంటిటీ లాంటివి. మరి మహిళలు ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తుంటే మ్యూజిక్ ఎవరు ప్లే చేస్తారు? సాధారణంగా పురుషులు. వాళ్ల దగ్గర కొన్ని ప్రత్యేకమైన వాయిద్యాలుంటాయి. సిఫుంగ్ అనే వెదురు ఫ్లూట్, ఇది మెలోడీ ఇస్తుంది. ఖమ్ అనే పెద్ద డ్రమ్, ఇది రిథమిస్తుంది. ఇక సర్జా, జోతా లాంటివి కూడా ఉంటాయి. ఇవి మ్యూజిక్కి మరింత ఫీల్ తీసుకొస్తాయి. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ సిఫుంగ్ ఫ్లూట్ ఉంది కదా, దానికి కేవలం 5 రంధ్రాలు మాత్రమే ఉంటాయి. సాధారణంగా ఫ్లూట్కి 6 ఉంటాయి కదా, కాని దీనికి 5. ఈ ఒక్క రంధ్రం తేడా వల్లే దానికొక ప్రత్యేకమైన యునీక్ సౌండ్ వస్తుంది. భలే ఉంది కదూ? సరే, డాన్స్ చూడటానికి ఎలా ఉంటుందో, ఏ వాయిద్యాలు వాడతారో చూసాం. కాని అసలు ఈ డాన్స్ ఎందుకు చేస్తారు? దీని వెనుకున్న అసలు కథేంటి? ఇప్పుడే తెలుసుకుందాం. ఈ బగురుంబ నృత్యమనేది ఒక పండుగలో అంతర్భాగం. ఆ పండుగే బైసాఖు. ఇది బోడో ప్రజల కొత్త సంవత్సరం. వసంతకాలం రాకను స్వాగతిస్తూ ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటారు. అందులో ఈ డాన్స్ చాలా ముఖ్యమైంది. ఈ బైసాగు పండుగ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. ముందుగా శీతాకాలం ముగిసి వసంతం మొదలయ్యే సమయంలో మంచి వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి అని ప్రకృతిని ప్రార్థిస్తారు. తరువాత ఊరి పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తరువాతే యువతీ యువకులు కలిసి ఎంతో ఉత్సాహంగా బగురుంబ డాన్స్ చేస్తారు. ఇదొక కమ్యూనిటీ సెలబ్రేషన్ అన్నమాట. ఓకే, ఇది వాళ్ల గ్రామాల్లో జరిగే పండుగ. కాని దీని ప్రాముఖ్యత అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు మనం దీని ప్రాంతీయ, జాతీయ ప్రాముఖ్యత ఏంతో చూద్దాం. అలాగే పోటీ పరీక్షల పరంగా కొన్ని కీలకమైన పాయింట్స్ కూడా తెలుసుకుందాం. ఈ నృత్యం చేసే బోడో ప్రజల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. వీళ్లు అస్సాంలోనే అతిపెద్ద గిరిజన సమూహం. వీళ్లు నివసించే ప్రాంతాన్ని బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ అంటే బీటీఆర్ అంటారు. ఇది అస్సాంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. ఇంకో ముఖ్యమైన విషయం, యునెస్కో హెరిటేజ్ సైట్ అయిన మానస్ నేషనల్ పార్క్ కూడా ఈ బోడోల్యాండ్లోనే ఉంది. రాజ్యాంగపరంగా కూడా బోడోల్యాండ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. దీని పరిపాలన మన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే, గిరిజన ప్రాంతాల సంస్కృతిని, వాళ్ల పరిపాలన పద్ధతులను కాపాడటానికి రాజ్యాంగమే వాళ్లకు ప్రత్యేకాధికారాలు ఇచ్చింది. అస్సాంలో బగ్రుంబా ఒక్కటే ప్రసిద్ధి కాదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఇంకొన్ని చూద్దాం. అస్సామీ ప్రజలు జరుపుకునే పండుగ బోహాగ్ బిహు. అప్పుడు చేసే డాన్స్ బిహు డాన్స్.
అలాగే కామాఖ్య టెంపుల్లో అంబుబాచి మేళ చాలా పెద్ద ఫెస్టివల్. సో బోడోల బైసాగుకి అస్సామీల బిహూకి తేడా గుర్తుపెట్టుకోవాలి. ఇక పరీక్షల కోసం ఒక క్విక్ రౌండప్. ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ముఖ్యమైన నృత్యాలు. మిజోరంలో చెరావ్ డాన్స్, దీన్నే బ్యాంబూ డాన్స్ అంటారు. త్రిపురలో హోజాగిరి, మణిపూర్లో నుంగ్పి, సిక్కింలో సింఘీ చామ్. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి వాటిలో తరచుగా వస్తాయి. ఇక చివరికి వచ్చేశాం. బగురుంబా కేవలం ఒక డాన్స్ కాదు, అది ఒక జాతి యొక్క ఆత్మలాంటిది. దాని వెనుక ఉన్న లోతైన అర్థమేంటో ఒక్కసారి చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే బగురుంబా కేవలం ఒక నృత్యం కాదు, అది బోడో ప్రజల ఆత్మగౌరవం, ప్రకృతి మీద వాళ్లకున్న విడదీయరాని ప్రేమ. తరతరాలుగా వాళ్లు కాపాడుకుంటూ వస్తున్న వాళ్ల గొప్ప వారసత్వానికి అదొక సజీవ సాక్ష్యం. ముగించే ముందు ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఇవి పరీక్షలకి చాలా ముఖ్యమైనవి. నృత్యం బగురుంబ, దీనికే సీతాకాక చిలుక నృత్యం అని పేరు. తెగ బోడో, రాష్ట్రం అస్సాం. పండుగ బైసాగు, ప్రత్యేక వాయిద్యం సిఫుంగ్ అంటే 5 రంధ్రాలున్న ఫ్లూట్. వాళ్ల డ్రెస్ ఢొకోనా. ఈ పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క డాన్స్ ఒక జాతి మొత్తానికి సంబంధించిన కథను చెప్పగలదా? వాళ్ల చరిత్ర, సంస్కృతి, నమ్మకాలు అన్నింటినీ మన కళ్లకు కట్టినట్టు చూపించగలదా? బగురుంబా నృత్యాన్ని చూశాక సమాధానం అవుననే అనిపిస్తోంది కదా? ఆలోచించండి.